రేపు షూటింగ్ స్టార్ట్ అవుతుంది. ఈరోజు నాకు కాల్ చేసి భయ్య కొంచెం చేంజ్ ఉంది ప్రోగ్రామ్, అట్లాంటివి కూడా జరిగింది. బిగ్ స్క్రీన్లో ఒక పెద్ద ఫీలింగ్ వస్తుంది. మనం స్మాల్ స్క్రీన్లో ఎంత చేసినా కూడా ఆ ఫీలింగ్ రాదు. పుష్ప 2 నెట్ఫ్లిక్స్లో కూడా చూశాను, కానీ ఆ ఫీలింగ్ రాలేదు నాకు. 2008లో సార్ ఆల్మోస్ట్ ఇట్ వాజ్ బ్యాంక్ అకౌంట్లో 4,000-3,000 రూపీస్. అండ్ ఒక ఇయర్ అయింది, సినిమాలు లేవు. అదే టైంలో నాకు అబ్బాయి కూడా పుట్టాడు. సో ఆ టైంలో ఐ వాజ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి. ఏం లేదు, అస్సలు ఫ్లాట్ నుంచి బయటికి రాలేదు 21 డేస్. దాత్రి టీవీలో మీ పర్సనల్ ఇంటర్వ్యూ కోసం, వ్యాపార ప్రకటనల కోసం ఈ నెంబర్కి సంప్రదించండి. లైఫ్ కోట్ని మీ పర్సెప్షన్లో ఏమని చెప్తారు లైఫ్ని? ఫర్ మీ, ఫర్ మై సెల్ఫ్, నాది నేను ఒక బయో అంటే నా బయోలో ఒక లైన్ రాశాను నేను ఇంగ్లీష్లో. వాట్ ఎమ్ ఐ అంటే నా ట్విట్టర్ బయోలో, నా ఫేస్బుక్ బయోలో రాస్తారు కదా వాట్ యు ఆర్. సో ఆ నో బడీ విత్ అ నేమ్. సో నేను రాశాను ఆ నో బడీ విత్ అ నేమ్. సో లైఫ్ ఈజ్ అ జర్నీ అండి, అంతే. అంతే, ఒక ప్రయాణం. ఆ ప్రయాణంలో మంచి మంచి స్టేషన్స్, మంచి మంచి అది కూడా వస్తుంది, మంచి ఎక్స్పీరియన్స్, మంచి అనుభవాలు, మంచి సర్ప్రైజెస్. అప్పుడప్పుడు బండి చాలా ఆబ్స్టకల్స్ కూడా వస్తుంది. బట్ ఇట్ ఈస్ ఆల్. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా సార్ లాహిరి గురించి. ఇప్పుడు నేను జస్ట్ ఆలోచిస్తే ఒక 23 ఇయర్స్ అయింది సార్. ఇప్పుడు నేను ఆలోచిస్తున్నాను 23 ఇయర్స్ అయింది. 23 ఇయర్స్ లైక్ ఇలా జరిగింది. సో ఇట్ ఈస్ జస్ట్ అ జర్నీ. డోంట్ టేక్ ఇట్ వెరీ సీరియస్లీ. మనం చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఎంజాయ్ చేయాలి ఫ్యామిలీతో పాటు. బయట కూడా ప్రపంచాలు చాలా ప్లెజర్స్ ఉన్నాయి. ఒక మంచి టీ కూడా దొరికినప్పుడు, ఒక మంచి ఛాయ్, ఒక మంచి ప్లేస్లో, ఒక డాబాలో కూర్చొని దాంట్లో కూడా టూ మచ్ ప్లెజర్. వీ షుడ్ నాట్ ఫర్గెట్ ద స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్ అండి. దట్ స్మాల్ ప్లెజర్స్ ఇన్ లైఫ్ ఇస్ దే విల్ నెవర్ కమ్ బ్యాక్. సో పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు పెరిగినప్పుడు మనం చూడాలి. వైఫ్తో మంచి టైం స్పెండ్ చేయాలి. మదర్ ఫాదర్ వాళ్ళు ఓల్డ్ ఏజ్లో మనం సేవలు కూడా చేయాలి. సో ఇది మనం మిస్ చేయకూడదు లైఫ్లో. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ రియలీ మ్యాటర్ అండి. బట్ చాలా మంది మిస్ చేసేస్తారు. ఆఫ్ కోర్స్ అండి. స్కిప్ చేసేస్తారు. చాలా మంది చెప్తుంటారు, నేను పొద్దున ఎప్పుడు వెళ్ళాలో తెలియదు, రాత్రి ఎప్పుడు వచ్చానో తెలియదు, మా పిల్లలు పెరిగిపోయారు, పెద్ద అయిపోయారు, పెళ్ళిళ్ళు అయిపోయినాయి, వెళ్ళిపోయారు. అది అంటే దాంట్లో పాజిటివ్ షేడ్ ఉందా? లైఫ్ ఇస్ లైక్ దట్ జర్నీ అండి. బట్ వన్ హ్యాస్ టు యాక్సెప్ట్ అండి. వాట్ ఎవర్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి, అంతే. కానీ లైఫ్లో మీరు అన్నట్టు ప్రతిదాన్ని ఎంజాయ్ చేయాలి సార్. చిన్న దానికి చాలా ఉంది సార్. మనము ఎంజాయ్మెంట్కి ఒక కండిషన్ పెడతాం. మా దగ్గర మెర్సిడీస్ బెంజ్ వస్తే నేను లైఫ్లో సక్సెస్. ఎందుకు సార్? సైకిల్ ఉన్నోడు కూడా హ్యాపీగా ఉంటాడు. ఎందుకు సార్? మీ హెల్త్ బాగుంది కదా, యూ షుడ్ బి హ్యాపీ కదా. సో ఇట్స్ నాట్ దట్ ఒక బ్యాంక్లో ఒక 2 crores వచ్చిన తర్వాత నేను హ్యాపీగా సెటిల్. అనవసరం సార్ ఆ స్ట్రెస్, ఓవర్ థింకింగ్ అనవసరం సార్. బికాజ్ నేను ఆల్రెడీ ఆ పీరియడ్ దాటాను సార్, అది చూశాను సార్. దట్ ఈస్ ఎండ్లెస్ అండి, ఒక ట్రాప్. సో జస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్ అండి, లివ్ ఇన్ ద మూమెంట్ అండి. రియల్ హ్యాపీనెస్ మిస్ అయ్యి ఎస్ ఈ దాంట్లోనే నేను సార్ మై ఫాదర్ హీ డిడ్ నాట్ హ్యావ్ ఎనీ పేరెంట్స్. సో అప్పుడప్పుడు నా ఫాదర్ నా గురించి ఎక్కువ ఆలోచించినప్పుడు నేను ఒకటి నా ఫాదర్కి నేను చెప్పాను, వాళ్ళు పాప మీకు అమ్మ నాన్న ఎవరు లేదు కదా, అమ్మ నాన్న లేని కండిషన్లో కూడా మీరు ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయాడు. సో అట్లాంటి కండిషన్లో కూడా మీరు 8 kilometers నడిచి, ఒక స్లీపర్ లేకుండా మీరు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి తర్వాత ఎంత స్టడీ చేసి మీరు ఎందుకు నా గురించి ఎంత టెన్షన్ పెడుతున్నారు? మీకు చూశారు కదా పైన దేవుడు, మీకు చూశారు కదా, నాకు కూడా దేవుడు చూస్తారు. సో లెట్ us లీవ్ ఇట్. వై థింక్ సో మచ్? వాట్ ఎవర్ హ్యాస్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. సో ఐ యూస్ టు టెల్ దట్ టు మై ఫాదర్. నేను బ్యాడ్ టైంలో ఉన్నప్పుడు నా ఫాదర్, నువ్వు ఎక్కడికి వెళ్ళారు, నాకు ఏం తెలియదు, మాకు ఏం తెలియదు, ఈ ఇండస్ట్రీ ఏంటి, ఎలా మీకు సపోర్ట్ కూడా ఎలా చేయాలి అది కూడా నాకు తెలియదు. కూల్. జనరల్గా పేరెంట్స్ పిల్లలకి చెప్తారు. నేను చెప్పాను, మీరు అంతా టెన్షన్ పెట్టినా అక్కర్లేదు. ఎందుకంటే సార్ దేవుడు ప్రతి పర్సన్కి ఈ పన్లు, ఈ టీత్లు, ఈ మౌత్లు, ఈ కడుపు అన్నీ ఇస్తారు కదా సార్. అండ్ హీ ఓన్లీ టేక్స్ ఇట్ నా. ప్రతి దాంట్లో మేమే చేస్తున్నాను అట్లాంటి ఏం లేదు కదా సార్. సమ్ సిస్టమ్ ఇస్ దేర్ విచ్ ఇస్ లుకింగ్ ఆఫ్టర్ ఎవ్రీ వన్. నా అసిస్టెంట్కి కూడా ఇప్పుడు మేబీ
మై కమ్బ్యాక్ ఇస్ దేర్. నాకు తెలియదు ఎవరి వల్ల అవుతుంది, బికాస్ ఆఫ్ మై అసిస్టెంట్, బికాస్ ఆఫ్ మై డ్రైవర్, ఎవరి వల్ల అవుతుంది ఐ డు నాట్ నో సార్. ఐ కెనాట్ టేక్ ద క్రెడిట్ ఆల్సో ఫర్ దట్. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ వాట్ ఎవర్. నిజంగా ఈ 23 years 5 years ఇండస్ట్రీలో ఉండాలంటే ఇది ఈజీ కాదు సార్. బేసికలీ మనకు ఈ భూమి మీద ఎన్నో క్రీచర్స్ ఉంటాయి, దాంట్లో హ్యూమన్ కూడా Yes. బట్ మిగిలినవన్నీ హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాయి హ్యూమన్. మనం ఒక దారం ఇది ఎక్కువ ఉంది కదా సార్, ఇది ఎక్కువ ఉంది కదా మన దగ్గర. ఎగ్జాక్ట్లీ, తెలివి ఎక్కువ. ప్రతి దాంట్లో ఓవర్ థింకింగ్ చేసి 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 ఇలా 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 అది దట్ ఇస్ రాంగ్. సో మీ లోయెస్ట్ మూమెంట్ అంటే మీరు ఇంత చెప్తున్నారు కదా, చెప్తున్నప్పుడు అర్థం అవుతుంది, ఆ లోయెస్ట్ మూమెంట్ ఎప్పుడు ఫీల్ అయ్యారు? దాని నుంచి ఎలా 2008లో సార్ ఆల్మోస్ట్ ఇట్ వాస్ నా బ్యాంక్ అకౌంట్లో 4,000-3,000 రూపీస్. అండ్ ఒక ఇయర్ అయింది, సినిమాలు లేవు. అదే టైంలో నాకు అబ్బాయి కూడా పుట్టాడు. సో ఆ టైంలో ఐ వాస్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ అండి. సో ఆ టైంలో 2008, 2009, 2010 కూడా సగం నా డాడీ నాకు సపోర్ట్ చేశారు ఆ టైంలో. సో ఫర్ 2.5 years నేను ₹1 కూడా సంపాదించలేదు, నాట్ ఈవెన్ సింగిల్ రూపీ. అండ్ నా మంచి టైం ఉన్నప్పుడు అంటే వచ్చిన డబ్బులకి నేను రియల్ ఎస్టేట్ కాకుండా ఇక్కడ కాకుండా కార్స్ మీద ఇది మీద ఎక్కువ స్పెండ్ చేశాను. అట్లాంటి ఆ టైంలో ఇంపోర్టెడ్ కార్స్, అది వచ్చిన ప్రతి కారు నాకు కావాలి, అది అట్లాంటి. సో చాలా, సో దాట్ వాజ్ మై వర్స్ట్ పీరియడ్ అండి. ఒక 20-21 days ఒక నేను నా రూమ్ నుంచి బయటికి రాలేదు. ఐ వాజ్ జస్ట్ ఇన్ మై రూమ్. సో రూమ్లోనే తినడం, రూమ్లోనే పడుకోవడం, ఓన్లీ మాత్రం తినడం, పడుకోవడం, జస్ట్ ఏం అస్సలు ఫ్లాట్ నుంచి బయటికి రాలేదు 21 days. కానీ సమ్ హౌ ఆటోమేటిక్గా దాట్ వాజ్ ద లోయెస్ట్ ఫేస్. సమ్ హౌ ఆటోమేటిక్గా నేను నో ఇట్లాంటి లైఫ్ జరగదు. సో అన్నీ మర్చిపోయాను నేను. ఇప్పుడు ఆ టైంలో 2008-9లో నేను పాత లైఫ్ గురించి అన్నీ మర్చిపోయాను. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు ఏం లేదు. ఓకే, యువర్ జీరో నౌ, యూ హ్యావ్ టు స్టార్ట్ ఫ్రమ్ జీరో. ప్లీజ్ పట్టించుకోకూడదు, నువ్వు తెలుగులో హీరో అయిపోయావు, ఇది పట్టించుకోకూడదు. ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ చేయి, రీస్టార్ట్ చేయి, రీబూట్ జీరో నుంచి. సో అది స్టార్ట్ చేసాను. ఓకే భయ్యా, అసలు మీ బందీ మూవీ హ్యూజ్ సక్సెస్ అవ్వాలి. థ్యాంక్ యూ సార్. మీ ఎందుకంటే మా జనరేషన్ Ah, కాలేజ్ లో yes, yes, yes. మమ్మల్ని అందరినీ చెడగొట్టారు, Yes, yes. ఇంకా చెడగొట్టారు. మీ మీద నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్ అదే అంటారు. నాకు ఎన్ఆర్ఐ ఫ్రెండ్స్, అయ్యా మీ సినిమా ఎన్నిసార్లు చూసాను, మీ సాంగ్స్. ఎందుకంటే ఆ మూవీ చూసిన తర్వాత ఎవరు లేకపోతే వేస్ట్, తను ఆట పట్టించకపోతే వేస్ట్. దాట్ వాజ్ అ గ్రేట్ టైం అండి. అది లవర్, ఆ టైంలో లవ్ సినిమాలు, నిజం. ఎన్నెన్నో లవ్ సినిమాలు, కొత్త జనరేషన్ తెలుగు ఇండస్ట్రీలో. ఓకే సార్, రైట్, థ్యాంక్ యూ.